తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మితిమీరిన చర్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, నాయకులను లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా పెద్దవడుగూరులో జేసీ అనుచరులు హంగామా చేశారు. తాడిపత్రి నుంచి పెద్దవడుగూరుకు వాహనాల్లో వెళ్లి వైఎస్ఆర్సీపీ నేత రామచంద్రారెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు. 3 రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దవడుగూరులో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వైఎస్ఆర్సీపీ నాయకులు శేషారెడ్డి, శరభారెడ్డి, గూడూరు సూర్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డి, చిదంబరరెడ్డిపై బెదిరింపు ధోరణిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వంలో టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా వైఎస్ఆర్సీపీ వాళ్లు అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎలా నామినేషన్ వేస్తారో చూస్తా అంటూ రెచ్చిపోయారు. దీనికి పెదవడుగూరు వైఎస్ఆర్సీపీ నేత రామచంద్రారెడ్డి స్పందించారు. మండలంలో 25 పంచాయతీలకు గాను 24 పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని, మరి నామినేషన్ వేయకుండా ఎక్కడ అడ్డుకున్నారు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిని జీర్ణించుకోలేని జేసీ అనుచరులు సోమవారం 50 వాహనాల్లో పెద్దవడుగూరుకు చేరుకుని రామచంద్రారెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. అయితే అప్పటికే పోలీసులు ముందస్తుగా పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై విరుచుకుపడ్డారు. పోలీసులే రిగ్గింగ్ చేశారని, మళ్లీ ఇప్పుడు అదే పని చేయాలన్నారు. నేను రౌడీనేనంటూ వైసీపీ పోలీసులపై తీవ్ర పదజాలంతో మాట్లాడారు. పెద్దవడుగురు నాయకులకు, బడా నాయకులకు, పెద్ద నాయకులకు 5 ఏళ్ళు మా ప్రజానీకాన్ని మీరు ఏం చేస్తారు ఒకటి గుర్తు చేసుకోండి. మా ప్రజానీకం వదలదు. నేను వద్దనుకున్నా కానీ వదిలే పరిస్థితిలో లేరు. సభామూలకంగా మా కమిటీ రాసిచ్చింది, రే నాన్న శర్వారెడ్డి వాడు చెప్పులతో కొడతా అంటే నీకు వీడియో పంపిస్తా. ఎందుకు తినాలరా మేము? ఏమంటున్నారా? మళ్ళీ 3 ఏళ్ళ తర్వాతనా? మాకు ఇప్పుడు 3 ఏళ్ళు మాదే కదా, మా పిల్లలదే కదా. బయటికి వచ్చినావంటే జెండా గాడి మీ పార్టీ సంబంధంగా నువ్వు వచ్చినావంటే లే సూర్యనారాయణ రెడ్డి, లక్ష్మపల్లి, బాద్రాబ్ ఈడు రామచంద్ర గారికి ఎకరా కూడా లేదు. ట్రాక్టర్ తెట్టి బతుక్కుండేవాడు బెదిరిస్తావా? రారా బయటికి రా. ఉంటారు ఈడ ఇల్లు తీసుకొని మా వాళ్ళు. అందరూ నామినేషన్ వేయాల. నేను మంచులు కాదరా నాయన తండ్రి, మీరైనా మంచులు దగ్గర చెప్తాడు. ఆయన బాధ్యత కాబట్టి చెప్తాడు. ఈడ తెలుగుదేశం కార్యకర్తలు బాధ్యత కాబట్టి నేను చెప్తాను. క్వశ్చనే లేదు, క్వశ్చనే లేదు. లే చిత్రసేనుడు, చిదంబరరెడ్డి ఊరిడ్చు, ఊరు వదులు. నువ్వు కంప్లైంట్ చేసుకో, ఊరు వదులుతావు. మళ్ళీ రా 3 ఏళ్ళ తర్వాత మీ దగ్గర వచ్చేది, అప్పుడు కొట్టండి. మేము వద్దాం. తమాషా కాదు. జెండా గాడి బయట రోడ్లో దిగినారంటే ఏమైతుందిరా? దాంట్లో కొందరు యునానిమస్ అయినారు. అక్కడ యునానిమస్ కావాల్సిందే. పోటీ పడిన చాట రిగ్గింగ్ చేసినారు. ఆడ రిగ్గింగ్ చేయాల్సింది ఎవరు? పోలీసు వాళ్ళు చెప్పిన 2 పేర్లు చెప్పిన అన్నీ ఉన్నాయి. ఎట్లా చైతన్యంగా సస్పెండ్ అయిపోతే కూడా రాలే. జస్వాల్ కేసులో ఎవరు లోపల ఉన్నారు? పోలీసు వాళ్ళు. ఎవరున్నారు లోపల? మేము లేమే, మీరున్నారు. ప్రజల్ని కాపాడండి.
పేపర్లలో చూస్తాను నేను ఏమన్నా గబ్బు. మీరు అనుకుంటారేమో నీ కొడుకు ఎస్ఐ కానీ సిఐ కానీ కాలేడు. వానికి మాకొచ్చిన ప్రాబ్లమ్స్ వానికి వస్తే ఎవరు సేవ్ చేసేది? ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ డన్ బై ద పోలీస్. ఇవన్నీ తప్పితే మాకుండింది కోర్టులు, దాని తర్వాత రెవెన్యూ. ఆ ఎలక్షన్లు ఈసారికి వేరే. నేను ఎట్లా పోతున్నా నీ రీప్లేస్మెంట్కి ఎలక్షన్ టైంలో ఉండదలుచుకోలే. కార్యకర్తలు సరిగ్గా లేరు. ఐఎమ్ రౌడీ. ఎందుకంటారు నన్ను రౌడీ? నేను లా ఒబీడియంట్. ఇవన్నీ ఎవడు మాట్లాడ్డా? ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఎవడు మాట్లాడ్డా? బాధతో ఫ్యూచర్ ఏమైతుంది బాధతో చెప్తా. ఏమంటారు? రౌడీ. రౌడీ గాడు. ఏం రౌడీ గాడు? నోరుండే నా కొడుకు రౌడీ గాడు. ఎస్, we want to maintain law and order. Otherwise our children, our grandchildren not live. They'll face problem. ఇదే సిఐ. ఈయన ఓట్లో వేయించిన సిఐ ఎస్ఐ ఇద్దరు ఉంటారు. ఈ కొడుకు ఎస్ఐ గాడు సిఐ గాడు. బాతోనే చెప్తానా. ఆడికి పోతావు ఏం చెప్తావు? ఏం చెప్తావు? తిరగబడతారు జనం. నువ్వు రావాల్సిందే, నువ్వు ఆ పొద్దు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. ఎందుకు విడిచిపెడతావు? ఏంటిగా డ్రెస్? టు ప్రొటెక్ట్ పీపుల్.